తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 4 టీఎంసీల నిల్వ ఉన్న నీరు గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 45.2 టీఎంసీలకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదలకు సిద్ధమయ్యారు. మరోవైపు మహారాష్ట్రలోని విష్ణుపురి, బాబులితో పాటు ఆదిలాబాద్ జిల్లా గడ్డెన్న వాగు నుంచి రోజురోజుకి వరద నీరు వస్తోంది. గత వారం రోజులుగా 15 టీఎంసీల నీరు రావడంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు రైతన్నలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు కింద వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని 18.82 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందిస్తుందని అధికారులు అంచనా వేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎన్టీపీసీ విద్యుత్కు సరిపడే నీటిని అందిస్తోంది. అలాగే వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సాగునీటిని అందిస్తోంది. వరద కాలువ ద్వారా నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సాగునీరు అందిస్తోంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని నీటిని సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్, కాకతీయ కెనాల్లకు సరఫరా చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితే తెలంగాణలోని 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ఇప్పుడు నీటి నిల్వలు పెరగడంతో 18.82 లక్షల ఎకరాలకు సాగు చేసే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ లో 1,60,578, ఆదిలాబాద్ లో 1,45,387, వరంగల్లో 4,71,478, కరీంనగర్ లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్గొండలో 2,87,508 ఎకరాలకు నీరందించేందుకు రూపొందించారు. గత 2 ఏళ్లుగా కరువు, వర్షాభావం వల్ల సాగునీటి విడుదల చేయలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో నీటి విడుదలకు సిద్ధమయ్యారు అధికారులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రాజెక్టు అధికారులు హాజరవుతున్నారు. అయితే నీటి విడుదల కారణంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల రైతాంగానికి మేలు జరగనుంది.